ఎవని యొక్క పుత్రుడు, సేవకుడు, భార్య వాని వశమందు ఉంటారో, అట్లే ఎవడు ధనము లేకున్నా సంతుష్టుడిగా ఉంటాడో, అట్టివాడు భూతలమందే సుఖముననుభవించును అని చాణక్యుడు చెప్తున్నాడు. పుత్రుడు, సేవకుడు, భార్య ఈ ముగ్గురు మనం చెప్పిన దానికి ఎదురు తిరగకుండా, మనల్ని కించపరచకుండా, మనం చెప్పింది చెప్పినట్లు ఆచరించడం, మనం ఇచ్చిన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయడం అన్నది మన అదృష్టం. అటువంటి పుత్రులు, సేవకులు, భార్య మనకు ఉన్నట్లయితే వారందరినీ మనం తప్పకుండా గుర్తించి, గౌరవించి వారి ఆనందానికి కూడా పెద్ద పీట వేయాలి. వారిని మనం ఇగ్నోర్ చేయకూడదు. అండ్ ఇటువంటి మనుషులు మన చుట్టూ ఉన్నప్పుడు తప్పకుండా వారి శ్రేయస్సు కోసం మనం పాటుపడాలి. మనం చెప్పింది చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని దిగజార్చే విధంగా, వాళ్ళతో పాపం చేయించే విధంగా మనం ఎప్పుడు కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవద్దు. అది మహాపాపం. అట్లే ఎవడు ధనము లేకున్నను సంతుష్టుడిగా ఉంటాడో, ధనము లేకున్నా కూడా ఆనందంగా ఉండడం అనేది చాలా చాలా గొప్ప విషయం అన్నమాట. ఎప్పుడైనా సరే ధనంలో మనకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకోవాలి. భక్తిలో మనకంటే ఎక్కువ వాళ్ళతో పోల్చుకోవాలి. అప్పుడే మనం భక్తిలో ఎదగగలం. ధనం లేకున్నా కూడా సంతోషంగా ఉండగలం. మీరు వినే ఉండొచ్చు, ఒక పేదవాడు ధనం లేకున్నా కూడా ఎంతో సంతోషంగా నైట్ పొలం పనులు చేసుకొని వచ్చి సంతోషంగా పడుకునేవాడు. అది గమనించిన ఒక రాజు అక్కడ ఒక 99 నాణాలు వేస్తాడు. అది లెక్కబెట్టి ఇంకొక్క నాణెం ఎక్కడుంది అని చెప్పేసి అతడు అంతా ఇల్లు వీకి పందిరేసి మొత్తం వెతుకుతూ ఉంటాడు. పొలంలో వెతుకుతాడు, అక్కడ వెతుకుతాడు. ప్రశాంతత అంతా పోతుందనమాట. సో ధనం అనేది మన ప్రశాంతతని దొంగిలిస్తుంది అనేది కూడా వాస్తవమే. కాకపోతే ఆ ధనాన్ని మనం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సౌభాగ్యంగా భావించి అది భగవంతుని సేవలోనే వినియోగించినట్లయితే ప్రశాంతంగా గడుస్తుంది జీవితం. అటువంటి వారంతా కూడా భూమి మీదే చాలా సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉంటారు అని చాణక్యుడు చెప్తున్నారు. ఈ వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేయండి.